రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఫలితం తేలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ అదరగొట్టింది. లక్ష్య ఛేదంలో రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కూడా 188 పరుగులే సాధించింది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కి చేరింది. సూపర్ ఓవర్ లో రాజస్థాన్ 11 పరుగులు చేసింది. 2 రన్అట్లతో 5 బంతులే ఆడింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ 4 బంతుల్లోనే గెలిచేసింది. 189 పరుగుల లక్ష్య ఛేదంలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఆ తర్వాత వెంటనే అవుట్ అయ్యాడు. మరోవైపు నితీష్ రాణా ధనాధన్ హిట్టింగ్ చేశాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇక 18వ ఓవర్ లో రాణాను అవుట్ చేసి మలుపు తిప్పాడు ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్. యార్కర్ సంధించి ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో చివరి 2 ఓవర్లలో గెలుపుకు రాజస్థాన్ 23 పరుగులు చేయాల్సి వచ్చింది. 19వ ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చివరి ఓవర్ లో మిచెల్ స్టార్క్ యార్కర్లతో అదరగొట్టి జూరెల్ హెట్మేర్ కు బౌండర్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. 2D సింగిల్స్ మాత్రమే వచ్చాయి. చివరి బంతికి రెండో పరుగుకు వచ్చి రన్అట్ అయ్యాడు జూరెల్. దీంతో రాజస్థాన్ కూడా సరిగ్గా 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులే చేసింది. మరోసారి స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందులోనూ 2 రన్అట్లు అవడంతో కేవలం 11 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 12 పరుగులతో బరిలోకి దిగిన ఢిల్లీ రాహుల్ 4 కొట్టగా స్టబ్స్ సిక్సర్ బాది 4 బంతుల్లోని సూపర్ ఓవర్ ను ఫినిష్ చేశారు. ఇలా ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక గెలవాల్సిన మ్యాచ్ లో స్టార్క్ దెబ్బకి ఓడిపోయిన రాజస్థాన్ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ స్పందించాడు. బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్చిపై తమ జట్టు రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తమ బౌలర్ల దాటికి ఢిల్లీ జట్టు ఛేదించలేనంత టార్గెట్ అయితే తమ ముందు ఉంచలేకపోయింది. ఇందుకు తమ బౌలర్లు ఫీల్డర్లకు క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్ చూస్తే తప్పక ఈ మ్యాచ్ గెలుస్తామని భావించా, కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడని ప్రశంసించాడు. స్టార్క్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. ఈ విజయంలో క్రెడిట్ అంతా స్టార్క్ కే ఇవ్వాలని సంజు శాంసన్ అన్నాడు. చివరి ఓవర్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో స్టార్క్ ఢిల్లీని గెలిపించాడని అన్నాడు. ఇక సూపర్ ఓవర్ లోనూ సైతం అతడు తమ బ్యాటింగ్ ను తడబాటుకు గురి చేశాడు. అందుకే రన్అట్లు అయ్యారు. మొత్తానికి ఈ విజయంలో అతడికే క్రెడిట్ ఇవ్వాలని సంజు అన్నాడు. టైం బాలేదు, ఓడిపోయాం, అంతా అయిపోలేదు, ఇంకా సగం మ్యాచ్లు ఉన్నాయి. ఇక నేను పక్కటెముక్క పట్టేయడంతో రిటైర్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే నేను సరిగ్గానే ఉండా అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.